నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ప్రజల చేత బలవంతంగా మద్యం తాగించడానికి లెక్కకు మించిన వైన్ షాపులు పెట్టారు. అవి చాలావేమో అన్నట్లు వేలాది బెల్ట్ షాపులు తగిలించారు. అక్కడికి కోరిక చావక పర్మిట్ రూమ్లు అన్నారు. ఇవన్నీ కూడా పచ్చముఠాల గుప్పెట్లో పెట్టారు. మద్యం సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇప్పుడు ఆ సామ్రాజ్యంలో కల్తీ మద్యానికి తలుపులు తెరిచారు. ఏపీలో తాగునీరు లేని గ్రామాలు చాలా ఉన్నాయి. కానీ మద్యం దొరకని చోటు ఎక్కడా లేదు. మద్యమే కాదు, కల్తీ మద్యం దొరకని చోటు అంటూ కూడా లేకుండా చేశారు. విష రసాయనాలు కలిపిన మద్యాన్ని పేదల చేత తాగిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పచ్చ విషం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకున్న పచ్చ మంద అడ్డు అదుపు లేకుండా కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఏపీలో మద్యం తాగితే ప్రాణాలతో ఉంటామన్న గ్యారెంటీ లేకుండా పోయిందని నిపుణులు అంటున్నారు. ఇచ్చాపురం నుండి తడ వరకు అన్ని జిల్లాల్లోనూ కల్తీ మద్యం తయారీ ముఠాలు పేట్రేగిపోతున్నాయి. భయంకరమైన విషయం ఏంటంటే ఈ ముఠాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నేతలకు చెందినవే. ఈ కల్తీ మద్యం వ్యాపారం కోసమే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని బయటకు తెచ్చి షాపులన్నింటినీ తమ పార్టీ నేతలకు పంచిపెట్టారు. మద్యం సామ్రాజ్యాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చారు. ఆ సామ్రాజ్యాన్నే కల్తీ మద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చేశారు. తాజాగా తంబళ్లపల్లిలో ఇదే వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకల చెరువు మండలంలో కల్తీ మద్యం తయారీ కర్మాగారాన్ని పోలీసులు గుర్తించారు. తమకు అందిన సమాచారంతో దీనిపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. కల్తీ మద్యం తయారీ కోసం ఏకంగా ఆధునిక యంత్రాలను వినియోగిస్తున్న వైనాన్ని చూసి అధికారులే విస్తుపోయారు. అధికారులు వెళ్లేసరికి అక్కడ ఖాళీ సీసాల్లో కల్తీ మద్యాన్ని నింపి సీల్ వేస్తోన్న సిబ్బందిని చూశారు. వేలాది ఖాళీ సీసాలు, 30 క్యాన్ల స్పిరిట్, 45 క్యాన్ల నిండా ఉంచిన కల్తీ మద్యం, సరఫరా కోసం సిద్ధం చేసిన 15,024 కల్తీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విస్కీ, బ్రాందీ ఏది కావాలంటే అది, ఏ బ్రాండ్ పేరుతో కావాలంటే ఆ బ్రాండ్ పేరుతో నకిలీ మద్యాన్ని తయారు చేసే సరంజామా అంతా ఈ లిక్కర్ డెన్లో ఉంది. అడ్మిరల్ బ్రాందీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ లాన్స్, సుమో వంటి మరికొన్ని బ్రాండ్లకు చెందిన లేబుళ్లను తయారు చేయించి నకిలీ మద్యం నింపిన బాటిళ్లకు వాటిని అంటిస్తున్నారు. బ్రాండెడ్ లిక్కర్కు ఉండే రంగు, వాసన ఉండేలా నిపుణులతో ఈ కల్తీ చేయిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఇక్కడ తయారు చేసిన కల్తీ మద్యాన్ని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు తరలించి పచ్చ సిండికేట్ గుప్పెట్లో ఉన్న వైన్ షాపులు, బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇలా కల్తీ మద్యాన్ని రవాణా చేసేందుకు వినియోగిస్తున్న వాహనాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు. స్థానిక టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడుతో పాటు 8 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. సురేంద్ర నాయుడికి చంద్రబాబుతోనూ నారా లోకేష్ తోనూ సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. పచ్చ బాసులతో సురేంద్ర నాయుడు దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లిక్కర్ రాకెట్ వెనుక టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ఉన్నారని తెలుస్తోంది. అయితే ఎక్సైజ్ అధికారులు ఇక్కడికి వచ్చి కింది స్థాయి వారిని అదుపులోకి తీసుకున్న వెంటనే అమరావతి నుండి అధికారులకు ఆదేశాలు వెళ్లిపోయాయని అంటున్నారు. టీడీపీకి చెందిన సీనియర్ నేతల పేర్లు బయటకు రావడానికి వీల్లేదని హుకుం జారీ అయిందంటున్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత కనుసనల్లోనే ఈ కల్తీ మద్యం దందా జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మాత్రం విజయవాడకు చెందిన జనార్దన్ రావు అనే వ్యక్తిని అరెస్టు చేసి ఈ కర్మాగారానికి అతనే మేనేజర్గా వ్యవహరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లాకు అల్లంత దూరంలోనే నకిలీ మద్యం తయారు చేసే భారీ ప్లాంట్ వెలుగులోకి రావడంతో పచ్చ మాఫియా బాగోతం బయటపడినట్లయింది. తంబళ్లపల్లె వ్యవహారం ఒక్కటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో కల్తీ మద్యం అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. అయితే ప్రతి ఘటనలోనూ అధికారులు సూత్రధారులైన పెద్దలను వదిలేసి పాత్రధారులైన చోటామోటా నేతలపై కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వంలోని కీలక నేతలే కల్తీ మద్య మాఫియాలో ఉన్నారని తెలిస్తే కూటమి ప్రభుత్వం పరువు బజారును పడుతుందన్న భయంతో అసలు కల్తీగాళ్లను వదిలేసి వారి దగ్గర జీతాలకు పనిచేసే వారిని బుక్ చేస్తున్నారు. రాష్ట్రంలో అమ్ముడవుతోన్న ప్రతి 3 మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనని ఎక్సైజ్ అధికారులే అనధికారికంగా అనుమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించేది, మద్యం నియంత్రణకు చర్యలు తీసుకుంది. కానీ చంద్రబాబు నాయుడు రావడంతోనే ప్రభుత్వం నుండి మద్యం వ్యాపారాన్ని తెచ్చి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టారు. అన్ని మద్యం షాపులు టీడీపీ, జనసేన నేతల గుప్పెట్లోకొచ్చాయి.
మద్యం షాపులే కాదు, వాటికి అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్లు, గ్రామాన వీధికి విస్తరించిన బెల్ట్ షాపులు కూడా కూటమి నేతల చేతుల్లోనే ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిస్టిలరీలు కూడా టీడీపీ నేతల ఆధీనంలోనే ఉన్నాయి. అందుకే కల్తీ మద్యం తయారీని కూడా పచ్చ ముఠాలే చేపట్టి వాటిని తమ వారికే చెందిన ఈ మద్యం దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. అంటే ప్రజల చేత బలవంతంగా తాపిస్తున్నారు. కల్తీ మద్యం తయారీ నుంచి దాన్ని వినియోగదారుడికి చేర్చే వరకు అన్ని దశల్లోనూ పచ్చ నేతలే ఉన్నారు. కల్తీ మద్యం దొరికిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న వాళ్ళని పట్టుకుంది. పట్టుబడిన వ్యక్తి ఎవరు? సురేందర్ నాయుడు. ఎవరి సురేందర్ నాయుడు? నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు. మేము అదే కదా అంటున్నాము. తయారీ వాళ్లే చేశారు, పంపిణీ వాళ్లే చేశారు, రవాణా వాళ్లే చేశారు, దుకాణాల్లో అమ్మకాలు వాళ్లే ఉన్నారు. అంటే చిట్ట చివరి వ్యక్తికి బాటిల్ చేరేదాకా నకిలీ మద్యం తయారీకి కావలసిన స్పిరిట్ని సమకూర్చుకోవటం, తయారీ యంత్రాన్ని తెచ్చుకోవటం, కావలసిన ఎసెన్స్ అన్నిటిని కలపడానికి కావలసిన వస్తు సామాగ్రి మొత్తాన్ని సమకూర్చుకోవటం దగ్గర నుండి ఆ బాటిల్ని అమ్మి వినియోగదారుడి చేతిలో చేరేదాకా ఒక వ్యవస్థీకృతమైనటువంటి స్కాము చేశాడు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఆధీనంలో మద్యం దుకాణాలు ఉండకూడదని చంద్రబాబు నాయుడు ఎందుకు పట్టుబట్టారంటే దానికి సమాధానం ఇప్పుడు దొరికిందంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ ఆధీనంలో మద్యం షాపులు ఉంటే పచ్చ మాఫియా తయారు చేసిన కల్తీ మద్యాన్ని ఆ షాపుల్లో అమ్మడానికి వీలుండదు. అదే మొత్తం మద్యం వ్యాపారం అంతా పచ్చ సిండికేట్ చేతుల్లో ఉంటే తమ విష దందాకి అడ్డు అదుపు ఉండదని చంద్రబాబు భావించి ఉంటారు. అందుకే టీడీపీ నేతలకు మద్యం వ్యాపారాన్ని రాసిచ్చేసి వాటి ద్వారా కల్తీ మద్యం వ్యాపారాన్ని నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది సిబిఎన్ లిక్కర్ స్కామ్ అంటున్నారు వారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో పనిచేసే అత్యంత నీతివంతమైన సర్వీసులను ఇచ్చిన ధనుంజయ రెడ్డి గారు లాంటి వాళ్ళని, కృష్ణమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని, రాజకీయాల్లో కొన్ని విలువలతో బ్రతుకుతున్న మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని, సేవా గుణాన్నే తన జీవితంగా మార్చుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని ఎందుకు ఇరికిచ్చాడయ్యా అంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ దాకా వచ్చాడు అనంటే తను చేయబోతున్న మహాకుట్రకి, తను చేయబోతున్న మద్యం వ్యాపారానికి, తను చేయబోతున్న కల్తీ మద్య పంపిణీకి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న మద్యం దుకాణాల కార్యక్రమం ఉండకూడదు. అదే ప్రభుత్వమే మద్యం అమ్మిందనుకోండి, కల్తీకి ఆవిష్కారం లేదు. ఎందుకు? కల్తీ జరిగితే ప్రభుత్వమే ఇప్పుడు దానికి బాధ్యత వహించాలి. ప్రభుత్వం దుకాణాలలో మద్యం బాటిల్ అమ్మితే ఆ మద్యం బాటిల్ కనుక కల్తీ అయితే ఆ కల్తీ బాటిల్ అమ్మిన ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలి. ఇప్పుడు జరుగుతున్న ఈ కల్తీ మద్యం తయారీకి బాధ్యత ఎవరు వహించాలని అడుగుతున్నాం. కల్తీ మద్యం వ్యాపారాన్ని కూడా వ్యవస్థీకృతం చేసేశారు చంద్రబాబు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి అక్రమంగా స్పిరిట్ ను కొనుగోలు చేస్తూ కల్తీ మద్యానికి వినియోగిస్తున్నారు. నిజానికి స్పిరిట్ కొనుగోళ్లపై నియంత్రణ ఉండేది. కాకపోతే కరోనా సమయంలో శానిటైజర్ల తయారీ కోసం స్పిరిట్ కొనుగోళ్లపై నియంత్రణ తొలగించారు. ఇప్పుడు కరోనా లేదు, శానిటైజర్ల అవసరం కూడా లేదు. అయినా అప్పటి వెసులుబాటును ఇప్పటి కల్తీ మద్యం దందా కోసం వాడేస్తున్నారు చంద్రబాబు నాయుడు. 40 years పొలిటికల్ ఇండస్ట్రీ కదా, మామూలు సీనియారిటీ కాదు. ఇలాంటి వాటిల్లోనే ఆయన తన సీనియారిటీని చూపిస్తారు కాబోలు. టీడీపీకి చెందిన సీనియర్ మోస్ట్ కీలక నేతలు కల్తీ మద్యం తయారీలో కీలక భూమిక పోషిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాకపోతే వారి పేర్లు బయటకు రానియకుండా ప్రభుత్వమే అండదండ అందిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిత్రమేంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదే చంద్రబాబు కల్తీ మద్యంతో ప్రజలను చంపేస్తున్నారంటూ విష ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్కటంటే ఒక్క కల్తీ మద్యం మరణం సంభవించలేదని సాక్షాత్తు కేంద్ర హోంశాఖే నివేదిక ఇవ్వడంతో బాబు అబద్ధం బద్దలైంది. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండి గతంలో తాను ఏవైతే ఆరోపణలు చేశారో ఆ తప్పుని తమ పార్టీ నేతల చేత చేయిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కల్తీ మద్యం తయారీ వెనుక ఉన్న అసలు సూత్రధారులను బోనులో నిలబెట్టాలి అని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న కార్ఖానాల్లోని చిరుద్యోగులను, కూలీలను అరెస్టు చేసి పెద్ద చేపలను మాత్రం వదిలేస్తున్నారని వారు మండిపడుతున్నారు. కల్తీ మద్యం తయారీ ముఠాలకు ప్రభుత్వమే అండగా ఉంటుందని వారు ఆరోపిస్తున్నారు. ఈ పద్ధతి మారకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తిరగబడే రోజు వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో కల్తీ మద్యం గోదావరితో పోటీగా ఉప్పొంగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో నెల క్రితం కల్తీ మద్యం ముఠాని పోలీసులు పట్టుకున్నారు. ఆ ఘటన మరువక ముందే ఇదే జిల్లా పాలకొలులో కల్తీ మద్యం తయారీని కుటీర పరిశ్రమలా నిర్వహిస్తోన్న పచ్చ ముఠాలను అధికారులు పట్టుకున్నారు. పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ రాకెట్ను ఛేదించిన అధికారులు 10 లక్షల రూపాయల విలువ చేసే స్పిరిట్తో పాటు కలర్స్, మిషనరీలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ మద్యం తయారీ కేసులో టీడీపీకి చెందిన పులి శీతల్ను అరెస్టు చేశారు. మరో 4గురిని కూడా ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో కీలక పదవిలో ఉండడమే కాకుండా గత ఎన్నికల ప్రచారంలో రకరకాల విన్యాసాలతో హల్చల్ చేసిన టీడీపీ సీనియర్ నేతకు ఈ అక్రమ దందాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు ఏలూరు జిల్లాలోనూ ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా కల్తీ మద్యం తయారు చేస్తోన్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు. మొత్తం మీద ఎక్కడ చూసినా కల్తీ మద్యం తయారీ ముఠాలు పేట్రేగిపోతున్న భయానక దృశ్యమే కనిపిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ కల్తీ మద్యం తయారీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. కల్తీ మద్యం తయారీపై ఫిర్యాదులు వస్తే అధికారులు దాడులు చేస్తున్నారు. కానీ అసలు సూత్రధారులను వదిలేసి తూతూ మంత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోనసీమ అంబేద్కర్ జిల్లాలో కొన్ని వారాల క్రితం కల్తీ మద్యం తయారీ ముఠా గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. అల్లవరం మండలం కొమరగిరి పట్టణంలో ఓ ఇంట్లో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కల్తీ మద్యం తయారీలో వినియోగించే యంత్రంతో పాటు తయారీలో ఉపయోగించే ముడి సరుకును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న యంత్రం ఖరీదే 15 లక్షలకు పైగా ఉంటుందని అంటున్నారు. రకరకాల బ్రాండెడ్ లిక్కర్కు సంబంధించిన లేబుళ్లు, వేలాది ఖాళీ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తే కల్తీ మద్యం తయారీకి సంబంధించి భారీ కర్మాగారమే బయటపడింది. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ తయారు చేసే మద్యం బాటిల్ 160 రూపాయలు ఉంటే వీరు అచ్చం అదే తరహాలో తయారు చేసి 120కి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పగడ్బందీగా అదే తరహాలో బాటిళ్లు, లేబుళ్లను ఎలా తయారు చేస్తున్నారు, ఈ మొత్తం వ్యవహారానికి ఎవరు సహకరిస్తున్నారన్న అంశంపై ఇప్పటికీ అధికారులకు క్లారిటీ లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. లెక్కకు మించి వైన్ షాపులు, వేల కొలది బెల్ట్ షాపులు ఇవ్వడమే కాకుండా అనధికారికంగా వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములు కూడా నడుస్తున్నాయి. పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వలేదని అధికారులు చెప్తున్నారు. మరి అనధికారికంగా నడుస్తోన్న పర్మిట్ రూమ్ల సంగతేంటని అడిగితే ఎక్సైజ్ అధికారులు విచిత్రంగా స్పందించారు. ఎవరికైనా ఇబ్బంది ఉందని ఫిర్యాదు వస్తే వాటిని తొలగిస్తామంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తాగి పబ్లిక్ ఇబ్బంది చేకూరకుండా ఉండడానికి వాళ్ళు ఏమైనా పక్కన కూర్చొని తాగితే తాగు. అలా రూమ్లు ప్రైవేట్ గా ఏర్పాటు చేసుకోవచ్చు మేడం. మీరు ప్రైవేట్ గా ఏర్పాటు చేసుకోవడానికి అంటే సెపరేట్ కాస్ట్ ఏం లేదండి. గవర్నమెంట్ వాళ్ళు సెపరేట్ పర్మిషన్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు. అంటే ప్రతి షాప్ దగ్గర ఒక ప్రైవేట్ రూమ్ ఉందండి. పర్మిట్ రూమ్స్ అయితే పర్మిట్ రూమ్ సెపరేట్ గా దాన్ని చేయడానికి దానివల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లా కల్తీ మద్యం తయారీ ముఠాలకు అనువైన ప్రాంతంగా మారిపోయింది. జిల్లాలోని అచ్యుతాపురం వద్ద కల్తీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి పచ్చ ముఠాలు. తెలంగాణ నుండి స్పిరిట్ ను తీసుకొచ్చి కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన మద్యాన్ని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గం పాయకురావుపేటను కల్తీ మద్యం నిల్వలకు అనధికార గౌడౌన్ గా వాడుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. పచ్చముఠాలు ఏపీలో తయారు చేసే కల్తీ మద్యం సరిపోదన్నట్లు పొరుగున ఉన్న తెలంగాణ నుండి కూడా కల్తీ మద్యాన్ని దిగుమతి చేస్తున్నాయి రాకాసి ముఠాలు. 2 తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో కల్తీ మద్యం కర్మాగారమే నడుస్తోంది. ఇక్కడ తయారైన కల్తీ మద్యం కూడా ఏపీలో పరవళ్లు తొక్కుతోంది. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కోదాడ, హుజూర్నగర్, నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో నకిలీ మద్యం తయారీ గుట్టుగా సాగుతోందట.
ఈ క్రమంలోనే ఈ ఏడాది జూలై నెలలో మేళ్ల చెరువు మండల పరిధిలో భారీ నకిలీ మద్యం తయారీ ముఠా పట్టుబడింది. ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేటకు సమీపంలో ఉన్న రామాపురం కేంద్రంగా ఏపీలోని టీడీపీ నేతలతో సంబంధం ఉన్న ముఠా నకిలీ మద్యాన్ని తయారు చేస్తోంది. ఆ తర్వాత దాన్ని అక్కడి టీడీపీ నేతల సహకారంతో అనుకున్న చోటుకి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి జరుగుతోంది. ఏపీలో గతంలో కూడా చిత్తూరు, కర్నూలు, కడప వంటి పాలకులు అమలాపురంలో కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలోనే మా ఆంధ్రకు తెలంగాణ ప్రాంతంలో మా ప్రాంతంలో ఒక డెన్ను నిన్న స్టేట్ ఎక్సైజ్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 15 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో మేలచెరువు గ్రామానికి చెందిన ఇద్దరితో పాటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహేష్ బాబు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కొద్ది నెలల క్రితం పరవాడలో కల్తీ మద్యం స్థావరంపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి 2 నిందితులను అరెస్టు చేయడమే కాక వారి వద్ద నుంచి 72 లీటర్ల స్పిరిట్, నకిలీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న యంత్ర సామాగ్రి, ఖాళీ మద్యం బాటిల్ స్టిక్కర్లు, రంగు కోసం కలిపే రసాయనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ మద్యం తయారు చేస్తున్న గ్యాంగ్లో టీడీపీ నేత రుత్తల రాము కీలక పాత్ర ఉందని పోలీసులు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. నర్సీపట్నం నియోజకవర్గం మాకవారపాలెంకు చెందిన రాము స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు హరిస్తున్నారంటూ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి విష ప్రచారం చేశారు. వారి ప్రచారాన్ని కేంద్ర హోంశాఖే కొట్టిపారేసింది. జగన్ హయాంలో అసలు కల్తీ మద్యం కేసులే నమోదు కాలేదని, ఒక్కటంటే ఒక్క మరణం సంభవించలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు నిజంగా బాబు పాలనలో కల్తీ మద్యం మాఫియా పేట్రేగిపోతున్న వైనం ఆధారాలతో సహా వెలుగులోకొస్తే ఏ ఒక్కరూ మాట్లాడడం లేదు. ఇలా కల్తీ మద్యంతో మీ యొక్క ఆదాయాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఎంతవరకు సమంజసం? వేలాది మంది దీంట్లో దానికి గురవుతున్నారు, అస్వస్థత గురవుతున్నారు, ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ఎన్నో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. గత ప్రభుత్వంలో కల్తీ మద్యం వల్ల ఏదో నష్టపోయారని అనేక సార్లు మాట్లాడావు కదా. నిన్నగాక మొన్న ఎన్సీబీఆర్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఒక్క లిక్కర్ డెత్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు గత సంవత్సరాలలో అని చెప్పి ఆ రిపోర్ట్లో పొందుపరిచింది, ఆ రిపోర్ట్లో తెలియజేసింది. అయినా మేము బురదల కార్యక్రమం ఆపలేదు. మీరు మాట్లాడుతూనే ఉన్నారు. గతంలో మీరు మాట్లాడడం, మీ భాగస్వామి బీజేపీ అని చెప్పుకున్నప్పుడు తెలుగుదేశం సపోర్టుగా పురంధేశ్వరి గారు కూడా అనేక సార్లు మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు నోరు ఎత్తట్లేదు? ఇన్ని కళ్ళకు మన సాక్ష్యాలతో సహా బయటపడుతున్నాయి. ఏ రకంగా స్పిరిట్ తెచ్చుకుంటున్నారు, ఏ రకంగా ఆ స్పిరిట్ని ఆ కల్తీ మద్యంలో కలిపి ఎలాగా బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నారు, ఆధారాలతో సహా కూడా చూపించాం. ఆ లేబుల్స్ నుంచి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొల్పాయని చెప్పి ఎవరు నోరెత్తట్లేదు అని అంటే ఇదంతా కూడా ఒకరికొకరు మీకింత మాకింత అని మాట్లాడుకొని చేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చి చేరింది. చంద్రబాబు హయాంలో మద్యం అమ్మకాలు ఎన్నో రెట్లు పెరిగినా ఆ ఆదాయం ప్రభుత్వానికి రాలేదు. మరి ఎక్కడికి పోయింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నిలదీస్తోంది. కళ్లు మూసుకొని పాలు తాగే పిల్లిలా చంద్రబాబు నాయుడు తన పాలనలోని అక్రమాలు, అరాచకాలు ఎవరూ చూడ్డం లేదనుకుంటున్నారు. తమ ఘోరాలను ప్రజలు గమనించడం లేదేమో. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి.